ఐపీఎల్ 2025కి సంబంధించిన చర్చలు మరింత పెరిగాయి. రిటెన్షన్కు సంబంధించిన బీసీసీఐ కొత్త నిబంధనలను ఇంకా విడుదల చేయలేదు. ఆగస్టు నెలాఖరులోగా ఈ విషయాన్ని బోర్డు అందరికీ తెలియజేస్తుందని భావించిన సెప్టెంబర్ సగం కావస్తున్నా కూడా నిబంధనలు బయటికి రావట్లేదు. ఐపీఎల్ జట్లు తమ సొంత ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ మెగా వేలానికి ముందు అంటిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాలను తయారు చేస్తున్నాయి. క్రికెట్ నిపుణులు కూడా రిటెన్షన్ పై ఊహాగానాలు చేస్తున్నారు. ఐపీఎల్ 2024లో ఫైనల్ కు చేరనున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపైనే అందరి దృష్టి ఉంది. ఈ జట్టులో ఒకటి కంటే ఎక్కువ డేంజరస్ ఆటగాళ్లు ఉన్నారు. ఎవరిని రిటెన్షన్ చేయాలి, ఎవరిని రిలీజ్ చేయాలనే ఆందోళనతో సతమతమవుతున్నారు. హైదరాబాద్ లో కెప్టెన్ బ్యాట్ కమిన్స్ తో పాటు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెట్రిచ్ క్లాసెన్, ఐడెన్ మార్క్రమ్, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్ వంటి ఆటగాళ్లు ఉన్నారు. దీంతో టీమ్ ఓనర్ కావ్య మారన్ కు ఇబ్బందులు ఎక్కువయ్యాయి. సన్ రైజర్స్ రిటైన్ చేసుకునే ఆటగాళ్లపై భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా జోషన్ చెప్పుకొచ్చాడు. సన్ రైజర్స్ తన కెప్టెన్ క్లాసెన్ తో తన ఓపెనింగ్ జోడీని రిటైన్ చేసుకుంటుందని చోప్రా చెప్పుకొచ్చాడు. తన యూట్యూబ్ ఛానల్లో స్పందిస్తూ ఎస్ఆర్హెచ్, ట్రావిస్ హెడ్, బ్యాట్ కమిన్స్, హెట్రిచ్ క్లాసెన్, అభిషేక్ శర్మలను కొనసాగిస్తుంది. ఈ నలుగురిని హైదరాబాద్ జట్టు ఎక్కడికి వెళ్ళనివ్వదు. కాబట్టి వీరిని అలాగే ఉంచుకోవాలని భావించవచ్చు. వీరికి విధ్వంసక బృందం ఉంది. ఎడమ చేతి వాటం కలిగిన ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్ ఇద్దరు వచ్చి సిక్సర్లతో విరుచుకుపడుతుంటారు. ఆపై హెట్రిచ్ క్లాసెన్ వచ్చి విధ్వంసం చేస్తుంటాడు అంటూ చెప్పుకొచ్చాడు. మరి మార్క్రమ్, భువనేశ్వర్ల పరిస్థితి ఏంటి? ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ అతను మార్క్రమ్ ఎస్ఆర్హెచ్ కోసం పోటీదారుడిగా ఉంటాడు. కానీ అతన్ని కొనసాగించలేకపోవచ్చు. అనుభవజ్ఞుడైన ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ విషయంలోనూ అదే జరగవచ్చు. ఈసారి వేలం రిటైన్ లిస్ట్ చాలా ఆసక్తికరంగా ఉంటుందని భావిస్తున్నానంటూ చెప్పుకొచ్చాడు.